బ్రేకింగ్ న్యూస్ ఏపీలో 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. స్కామ్ లో ఇప్పటికే కొందరు పెద్దల పేర్లు బయటపెట్టిన చీమకుర్తి శ్రీకాంత్ తన ప్రాణానికి హాని ఉందంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి తనకు ముప్పు ఉందని బిగ్ టీవీ ఇంటర్వ్యూలో ఆందోళన వ్యక్తం చేశాడు. సజ్జల నుంచి తనకు ఖచ్చితంగా థ్రెట్ ఉందని శ్రీకాంత్ చెబుతున్నాడు. అంటే నాకు తెలిసినంతవరకు ఇప్పుడు సజ్జలు ఉన్నాడంటేనే మనం ఓఎస్డీ దగ్గరికి వెళ్తాం, కానీ లేకపోతే ఓఎస్డీ దగ్గరికి వెళ్ళి ఓఎస్డీతో అయిపోద్ది అనుకుంటే మనం వెళ్ళాం కదా. అంటే ఒక సబ్ రిజిస్ట్రార్ ట్రాన్స్ఫర్ కింద తీసుకునేవాళ్ళు అండి మీకు తెలిసినంతవరకు. అంటే సబ్ రిజిస్ట్రార్లను నేను తీసుకెళ్ళి పరిచయం చేసామనండి. వాళ్ళు ఫైనాన్షియల్ మాట్లాడుకునే వాళ్ళు. తర్వాత వాళ్ళిద్దరికి ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వస్తే నాకు చెప్పేవాళ్ళు, పలానా చోట డబ్బులు ఇవ్వలేదు చెప్పు అంటే నేను చెప్పేవాడినే తప్ప అంతకుమించి నాకు ఇందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. నేను ఎప్పుడైనా రిజిస్ట్రేషన్స్ చేయించుకునే వాళ్ళు నాకు ఎప్పుడైనా పరిచయం ఉంటారు కదా, నాకు ఏదో ఒక రకంగా ఉపయోగపడతారని నేను చేశాను. అబద్ధం ఎందుకు దీంట్లో? అంటే నాకు తెలిసినంతవరకు ఇప్పుడు సజ్జలు ఉన్నాడంటేనే మనం ఓఎస్డీ దగ్గరికి వెళ్తాం, కానీ లేకపోతే ఓఎస్డీ దగ్గరికి వెళ్ళి ఓఎస్డీతో అయిపోద్ది అనుకుంటే మనం వెళ్ళాం కదా. అంటే ఒక సబ్ రిజిస్ట్రార్ ట్రాన్స్ఫర్ కింద తీసుకునేవాళ్ళు అండి మీకు తెలిసినంతవరకు. అంటే సబ్ రిజిస్ట్రార్లను నేను తీసుకెళ్ళి పరిచయం చేసామనండి. వాళ్ళు ఫైనాన్షియల్ మాట్లాడుకునే వాళ్ళు. తర్వాత వాళ్ళిద్దరికి ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వస్తే నాకు చెప్పేవాళ్ళు, పలానా చోట డబ్బులు ఇవ్వలేదు చెప్పు అంటే నేను చెప్పేవాడినే తప్ప అంతకుమించి నాకు ఇందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. నేను ఎప్పుడైనా రిజిస్ట్రేషన్స్ చేయించుకునే వాళ్ళు నాకు ఎప్పుడైనా పరిచయం ఉంటారు కదా, నాకు ఏదో ఒక రకంగా ఉపయోగపడతారని నేను చేశాను. అబద్ధం ఎందుకు దీంట్లో? దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఇటు ఏపీలో ఏదైతే 700 స్కామ్ ఉందో అది బయట పెట్టినందుకు నాకు సజ్జల నుంచి థ్రెట్ ఉంది అంటూ కూడా ఇటు శ్రీకాంత్ చెప్తున్నారు. సో దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు పవన్? శ్రీకాంత్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆయన పేరు మీద అటు 100 కోట్ల విలువ చేసే భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయడం వివాదాస్పదమైంది. దీనిపైన స్వయంగా ఒక సబ్ రిజిస్ట్రార్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆయన పైన నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. ఇటీవలనే ఆయన అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. ఆయన రాసిన లేఖ సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఆయన లేఖ రాశారు. ఆ లేఖలో పలు కీలక విషయాలను ఆయన ప్రస్తావించారు. స్వయంగా అటు సబ్ రిజిస్ట్రార్ గతంలో రాష్ట్రంలో సలహాదారుగా ప్రభుత్వ సలహాదారుగా చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి పేరుతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య, ఆయన సోదరుడు పేర్లు కూడా ప్రస్తావించారు. వాళ్ళందరూ కలిసి చీమకుర్తి శ్రీకాంత్ను తన వద్దకు పంపించారు. విజయవాడ, అటు రాజమండ్రి, విశాఖపట్నంలో ఉన్న విలువైన భూములన్నీ కూడా శ్రీకాంత్ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ తన పైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఒకవేళ అట్లా చేయని పక్షంలో తాను కూడా అటు డాక్టర్ సుధాకర్, ఏదైతే కోవిడ్ సమయంలో మాస్కులు లేవంటూ చెప్పిన డాక్టర్ సుధాకర్ను ఏ రకంగానైతే మానసికంగా చిత్రవదలకు గురి చేసి ఆయన ఆత్మహత్యకు పాల్పడేలా చేశారో నీ గతి కూడా అంతే పడుతుందంటూ తీవ్ర స్థాయిలో బెదిరించారంటూ వాపోతున్నారు. నిన్న ఈ ఆరోపణలన్నీ ఎదుర్కొంటున్న చీమకుర్తి శ్రీకాంత్ ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో అనేక విషయాలను ఆయన ప్రస్తావించారు. అటు పోలీస్ ఉన్నతాధికారులు, ఏసీబీ ఉన్నతాధికారులు ఏ రకంగా టార్గెట్లు పెట్టి మరీ డబ్బులు వసూలు చేసింది మొత్తం పూసగుచ్చినట్లు వివరించారు. అంతేకాకుండా తనపైన చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలంటూ ఖండించారు. తాను చేసిన మాట వాస్తవం. చాలా వరకు అటు అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల దగ్గరికి అనేక మందిని తీసుకువెళ్ళాను, కొన్ని పనులు చేయించాను, కానీ తన పేరిట ఉన్న భూములన్నీ కూడా తనకు అటు తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించినవే. తాను ఎక్కడా కూడా ఎటువంటి భూములను ఆయాచితంగా లబ్ధి పొందలేదు. తన కుటుంబం నుంచి తనకు వచ్చిన ఆస్తులుగానే అవన్నీ అని చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు తాను అటు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కావచ్చు, అట్లనే వైఎస్ సునీల్ రెడ్డి, కేఎన్ఆర్ పేర్లు బయటపెట్టినందుకు తనకు కూడా ఖచ్చితంగా ప్రాణహాని ఉందంటూ ఆయన నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంత జరిగిన తర్వాత వాళ్ళు నన్ను విడిచిపెట్టరు. ఏ రకంగానైతే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారో, హత్యకు గురయ్యారో వాళ్ళ తరహాలోనే తనను కూడా చంపేస్తారు. ఎందుకంటే ఈ మొత్తం అక్రమాల వెనకాల ఉన్నది వాళ్ళే. వాళ్ళ పేర్లు తాను ఇప్పుడు బయట పెడుతున్నాను కాబట్టే తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా కేఎన్ఆర్ ముందు కనిపిస్తున్నప్పటికీ ఈ మొత్తం వ్యవహారంలో భూముల రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇతర కార్యక్రమాలలో ముఖ్యమంత్రి ఓఎస్డీగా ఉన్న కేఎన్ఆర్ కనపడుతున్నప్పటికీ వెనకాల మాత్రం మొత్తం తానే నడిపించిందంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డే. ఇప్పుడు వాళ్ళ పేర్లు బయట పెడుతున్నా కాబట్టి తనకు ఖచ్చితంగా ప్రాణహాని ఉంది, తనకు రక్షణ కల్పించాలంటూ ఆయన పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ చీమకుర్తి శ్రీకాంత్ భూముల వ్యవహారం కావచ్చు, అట్లనే అటు సబ్ రిజిస్ట్రార్లు చేసిన అనేక ఆరోపణలు, సబ్ రిజిస్ట్రార్ రాసిన
లేక అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. నిజంగానే వందల కోట్ల విలువైన భూముల్ని ఏ రకంగా అటు వ్యక్తుల పేర్ల మీద రాసింది. ఇటు చేమకుర్తి శ్రీకాంత్ పేరును కావచ్చు, ఆయన భార్య ఆమె పేరు మీద అనేక ఎకరాల భూములన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్లు చేసినట్టుగా తెలుస్తుంది. మార్కెట్ వాల్యూ ప్రకారమే దాదాపుగా 100 కోట్లకు పైగా విలువైన భూముల్ని వాళ్ళకి చేశారు. అవన్నీ కూడా ప్రభుత్వ పొరంబోకు భూముల్ని వీళ్ళ సొంత భూములుగా రిజిస్ట్రేషన్ చేయడం వెనకాల పెద్ద కుట్రే ఉందంటూ చెప్తూ వస్తున్నారు. అటు టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. కానీ చేమకుర్తి శ్రీకాంత్ మాత్రం వైసీపీ నేతలతో తాను సన్నిహితంగా ఉన్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా బయటపెడుతున్నాను. గత ప్రభుత్వ హయాంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైసలతో కానీ పని ఏది లేదు. ఎవరికైనా అధికారికి పోస్టింగ్ కావాలన్నా బదిలీ కావాలన్నా పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించుకుంటే ఆ క్షణాలలో ఆ పని జరిగిపోయేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటు సబ్ రిజిస్ట్రార్లందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి అప్పట్లో డీజీపీగా ఏసీబీ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఏ రకంగా దోచుకున్నది, అట్లనే సజ్జల రామకృష్ణారెడ్డి కేఎన్ఆర్ ఏ రకంగా అక్రమాలకు పాల్పడింది, ఇవన్నీ కూడా ఇప్పుడు తాను బయట పెడుతున్నాను. ఈ బయట పెట్టినందుకు ఖచ్చితంగా తనకు ఏదో ఒకటి చేస్తారనే భయం తనను వెంటాడుతుంది. తనకు రక్షణ కల్పించాల్సిందిగా ఆయన అటు బిగ్ టీవీ ఇంటర్వ్యూలో ఆయనైతే చెప్పారు. చూడాలి, దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఎవరెవరిని అదుపులోకి తీసుకుంటుంది, దీనిపైన ఏ రకమైన విచారణ జరుగుతుంది, ఎక్కడెక్కడ భూములు అన్యాక్రాంతమైపోయినాయి, వాటి వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే అటు నివేదిక తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. ఎవరిపైన చర్యలు తీసుకుంటారు, ఏ రకంగా ముందుకెళ్తారు అనేది కూడా వేచి చూడాలి. ప్రసన్న, థ్యాంక్ యూ పవన్.